యేసు నీకు వందనాలు. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చేయగలిగిన దేవుడు. నీ బిడ్డలమైన మేము అపాయములో ఉన్నను, ఉపాయము లేని వారము కాము. అద్భుతమైనటువంటి మాటల ద్వారా అయ్యా మీరు మాతో మాట్లాడారు ప్రభువా, నీకే స్తోత్రం 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 అంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, కన్నీరు కారుద్దాం. తండ్రికి స్తోత్రం నాయన. కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కాదన్నడు నేననాదను అయ్యా, కాదన్నడు నేననాదను. మనం అనాథలము కాదు, మన కన్నీరు తుడిచే దేవుడు సజీవుడు, మన యేసే సజీవుడు. ఈ సమయంలో ప్రార్థించేద్దాం. దేవుని దాసులు సల్మాన్ గారు ప్రార్థన చేస్తారు. అద్భుతకరమైన సాక్ష్యం, అద్భుతకరమైనటువంటి దేవుని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడారు. ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు యేసయ్య, ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. పిల్లరా స్తోత్రమయ్యా. మనం యేసయ్యకు మన జీవితాన్ని సమర్పించుకుందాం, ప్రార్థన చేద్దాం. నిన్న నేడు ఆఖరితున్న తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు నాయన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవా, మీ మహాకృపను బట్టి, మీ మహాకనిక్రమను బట్టి 2023 సంవత్సరంలో నవంబర్ నెల 2వ తారీఖున ఈ విధమైన గంభీరమైన సువార్త సభ జరగడానికి మీ దాసులు జేమ్సయ్య గారిని, వారి కుటుంబాన్ని, వారికి మీరు అప్పగించిన సంఘ బిడ్డలను మీరు ప్రేరేపించి ప్రభావాన్ని బలపరిచి ఈ రాత్రి ఈ విధముగా సభ జరగడానికి మీరు కృప చూపినందుకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఈ రాత్రి మీ దాసులు మీరు బహుబలంగా వాడుకున్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇన్ని విషయాలన్నీ గ్రహించడానికి ప్రభువా, మీ శక్తిని ప్రతి ఒక్కరూ పొందుకోవడానికి, మీ ప్రభావాన్ని పొందుకోవడానికి, మీ కృపను పొందుకోవడానికి, మీ ఆత్మతో నింపబడడానికి కృప చూపండి. ఈ స్థలంలో చేరిన ప్రతి వ్యక్తిని మీరే బలపరచండి ప్రభువా, ప్రతి వ్యక్తిని మీరే ధైర్యపరచండి, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి స్వామి. ఈ స్థలములో చేరిన వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు బలముగా దిగునుగాక, ఈ స్థలములో కృప కలుగునుగాక. పరిశుద్ధాత్ముడు రాత్రి ప్రతి కుటుంబాన్ని బలపరచునుగాక. ప్రభా, వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఈ మైక్ స్వరం ద్వారా ఎందరైతే విన్నారో వారందరిని మీరే దర్శించండి స్వామి. మీ సేవకుని యొక్క స్వరాన్ని మరుగుపరిచారు.